అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితంలో విజయం సాధించాలని అంటే ఏ మూల సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి జీవితంలోనైనా సరే సక్సెస్ సాధించినప్పుడు నలుగురు గుర్తిస్తారు. కానీ ఈ సక్సెస్ సాధించడానికి ఆ మనిషి పడినటువంటి కష్టాన్ని ఏ ఒక్కరు కూడా గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఈ ప్రపంచానికి కనిపించేటటువంటి విజయం మనం సాధించాలి అంటే కనిపించినటువంటి కష్టం ఎంతో పడితేనే కానీ, ఎన్నో ఇబ్బందులు పడితేనే కానీ, ఎన్నో సమస్యల్ని దాటుకుని వస్తేనే కానీ మనిషి సక్సెస్ అనేది సాధ్యం కాదు. దీనికి చక్కటి ఉదాహరణ ఏంటంటే, ఒక మొక్కనే కనుక మనం తీసుకున్నట్టయితే ఆ మొక్క విత్తనం దశ నుంచి మహావృక్షం అయ్యేటంత వరకు ఏ ఒక్కరు కూడా దాని యొక్క ఎదుగుదలను ఎవరు గుర్తించరు. కానీ అది మహావృక్షం అయిన తర్వాత అందరూ కూడా ఆ వృక్షం నీడను సేదతీరడానికి అన్ని రకాలైనటువంటి జంతువులు కూడా మరి ఆ వృక్షం నుంచి వచ్చేటటువంటి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేస్తారు, మనిషితో సహా. కానీ ఆ మహావృక్షం పెరిగి పెద్దతవ్వడానికి భూమి లోపట బురదలో ఎంత కష్టపడి తన వేర్లను విస్తరించుకుంటుందో, పైన ఈ వృక్షం బలంగా నిలబడాలని అంటే భూమి లోపల ఆ వేర్లు ఎంత బలంగా విస్తరించాలో అనేటువంటి వాస్తవాన్ని ఎవరు కూడా గుర్తించం. పైన ఉన్నటువంటి ఆ మహావృక్షాన్ని, దాని నుంచి వచ్చేటటువంటి ఆ ఫలితాలని పొందడానికి ప్రయత్నం చేస్తాం తప్పించి కింద ఉన్నటువంటి ఆ రూట్స్ని ఎవరు కూడా గుర్తించాం. అలాగే మనిషి జీవితంలో కూడా అంతే. బహిర్గతంగా కనిపించేటటువంటి ఆ మనిషి యొక్క సక్సెస్ని మనందరం కూడా చూస్తాం. కానీ ఆ సక్సెస్ సాధించడానికి పడినటువంటి కష్టం, ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వచ్చినటువంటి విమర్శలు, పరిస్థితులు అనుకూలించకపోవటం, మనుషులు అనుకూలించకపోవటం, అన్నిటినీ తట్టుకొని నిలబడినటువంటి ఆ మనిషి ఏ ఒక్కరికి కూడా కనిపించడం. ఇక్కడ మనం అందుకనే ఒక మాట మనం చెప్తాం, ఓటమి చెందినటువంటి వ్యక్తిని అంత సులువుగా ఏం చూడొద్దు. గెలుపుకి ఓటమికి పెద్ద తేడా లేదు, చిన్న లైన్ తేడా అంతే. కానీ పడేటువంటి కష్టం, గెలవటానికి ఎంత కష్టపడ్డామో ఓడిపోయినటువంటి క్రమంలో కూడా అంతే కష్టపడి ఉంటాం. అయితే ఈ కష్టం వృధా పోకూడదు అని అంటే మరొక ప్రయత్నం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అందుకని ఓడిపోయినటువంటి వ్యక్తుల్ని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. మనం కూడా ఓడిపోతే దాన్ని అంత తక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ మొక్క ఎదిగేటువంటి క్రమంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో, ప్రతి జంతువు దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తారు. వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలు, ఆ తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, మరి ఏదొచ్చినా సరే ఆ మొక్క నాశనం అవ్వడానికి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అన్నిటినీ తట్టుకొని, అన్ని జంతువుల నుంచి కూడా తట్టుకొని మహావృక్షం అయిన తర్వాత మరి ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు ఏ జంతువు కూడా దాన్ని తినేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అంతవరకు తట్టుకొని నిలబడగలిగినటువంటి స్థాయి మొక్క నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఈ ఎదిగేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎంతోమంది మనల్ని తొక్కేయాలని చూస్తారు, మనం తుంచేయాలని చూస్తారు, మనం లేకుండా చేయాలని చూస్తారు. నీ ఎదుగుదలను చూసి వారవలేక నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, కావాలని నిన్ను అన్పాపులర్ చేసేటటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా, ఎన్నొచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నిలబడగలగటం, నువ్వు ఏదైతే పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపు సాగిపోవటమే మనిషి చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రయత్నం. ఏ మనిషి అయినా సరే ప్రయత్నం చేస్తే గెలుపు సాధ్యమే. ఏ ప్రయత్నం కూడా వృధా పోయేటటువంటి పరిస్థితి లేదు. కానీ మనం చేయాల్సిందల్లా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే, ఎక్కడైనా కష్టం వస్తే వెనకడుగు వేయకుండా నిలబడగలగడం అనేటువంటి ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోగలగాలి. ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకుండా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అందుకని మనం గెలుపు ఇచ్చేటటువంటి ఆ కిక్కు మనం పొందాలి అని అంటే మరి లోపల మనం పడాల్సినటువంటి బాధను పడితీరాల్సిందే, ఆ కష్టాలను పడితీరాల్సిందే. ఏ మనిషి అయితే వీటన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతాడో, ఈ కష్టాలను తట్టుకొని నిలబడతాడో, వచ్చినటువంటి పరిస్థితులన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడో, తను తీసుకున్నటువంటి నిర్ణయాలకి కట్టుబడి ఆ నిర్ణయాన్ని సరైన నిర్ణయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాడో, ఆ మనిషి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాడు.
అందుకని నువ్వు బలమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజం నేను గుర్తించాలి అని అంటే అంతకంటే ఎక్కువ బలంగా నీలో నువ్వు మరి బలాన్ని తెచ్చుకోగలగాలి, ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోగలగాలి, మనోనిబ్బరాన్ని తెచ్చుకోగలగాలి. దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు తెచ్చుకోగలిగినప్పుడు ఆ రోజున నువ్వు కోరుకున్నటువంటి గెలుపు, ఆ రోజున నువ్వు కోరుకున్నటువంటి గుర్తింపు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిన్ను నువ్వుగా ఎన్నో మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్ను నువ్వు అద్భుతమైనటువంటి శిల్పంగా చిక్కుకోవడానికి ఎన్నో దెబ్బలను తినాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రమే గెలుపుని పొందగలుగుతారు. ఇవేమీ కూడా ఒక రోజులో జరిగిపోయేవి కాదు. కొన్ని సంవత్సరాల పాటు నువ్వు చేసేటటువంటి ప్రయత్నం, కొన్ని సంవత్సరాల పాటు నువ్వు ఓపికగా సహనంగా ఉన్నటువంటి ఆ గుర్తింపు, ఇవన్నీ కూడా విజయం వచ్చినప్పుడు ప్రతి దానికి నువ్వు ఆ రోజు ఈరోజు పడినటువంటి కష్టం ప్రతి దాన్ని ఆస్వాదించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఎంతసేపు ఇప్పుడున్నటువంటి కష్టాలని, ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోవద్దు. మనుషులు రకరకాలుగా ఉంటారు. నువ్వు ఏది చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, నువ్వు మంచి చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, చెడు చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏమీ చెయ్యకపోయినా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈ సమాజం అలాంటి సమాజం. నువ్వు దేన్ని కూడా పట్టించుకోకు. నీ మీద నీకు విశ్వాసం ఉందా లేదా, నువ్వు చేస్తున్నటువంటి పని మంచిదని నువ్వు నమ్ముతున్నావా లేదా, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని లక్ష్యానికి దగ్గరగా ఉందా లేదా, దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం అవునా కాదా అన్నది నువ్వు ప్రశ్నించుకోవటం. నీకు మంచి అనిపించింది, నువ్వు చేస్తుంది కరెక్ట్ అనిపించింది, నీ ప్రయత్నంలో ఏ విధమైన లోపం లేదనిపించినప్పుడు నువ్వు అలా సాగిపోతూ ముందుకెళ్ళిపోతేనే గెలుపు అనేది మనం పొందగలుగుతాం. తప్పించి ఎక్కడ ఎవరి మాటలు విన్నా, ఏ విమర్శలు నువ్వు పట్టించుకున్నా, ఏదైనా ఏ ఇబ్బందుల దగ్గర నువ్వు ఆగిపోయినా గెలుపు మనకు సాధ్యం కాదు. ఆ రోజు నీకు గుర్తింపు రావాలంటే గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకని నిజంగా ఎక్కడైనా ఓడిపోతే ముందు నుంచి రావక్కర్లా. ఎక్కడైతే ఓడిపోయావో ఆ ఓడిపోవడానికి కారణాలు కనుక వెతుక్కోగలిగితే, ఏం తప్పు చేస్తే ఈ స్థితి వచ్చింది, ఏ పొరపాటు నిర్ణయం చేస్తే ఈరోజు ఇక్కడ ఆగిపోయాను, ఇవి కనుక తెలుసుకొని దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేసి మరింత కసిగా కనుక ప్రయత్నం చేస్తే గెలుపు సాధ్యమవుతుంది. అందుకని మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం రావాలన్నా, ఒక గుర్తింపు రావాలన్నా పడాల్సినటువంటి కష్టాలన్నింటినీ భరించాల్సిందే. మొక్క మనకు ఆదర్శం. ఎంత ఎదిగినా ఒదిగున్నట్టుగా ఆ ఎదగడానికి తనలో ఉన్నటువంటి లోపల ఎంత విస్తారమైనటువంటి వేర్లు పెంచుకోవాలో అంత విస్తారమైనటువంటి వేర్లు, అది బురదలో, మట్టిలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కిందకి వెళ్తేనే కానీ, అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడితేనే కానీ ఏ రకంగా అయితే మహావృక్షం కాదో మనిషి కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి. ఏ మనిషి అయినా స్ఫూర్తి పొందడానికి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టాలు, ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి అవమానాలు, ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇదే ఒక్కసారి నువ్వు తలుచుకుంటే అంతకన్నా స్ఫూర్తి మరొకటి ఉండదు ఏ మనిషి జీవితానికైనా సరే. అందుకని నిరంతరం స్ఫూర్తి పొందు, నీ నుంచి నువ్వే స్ఫూర్తి పొందు. గెలిచినటువంటి వ్యక్తులు ఓటమి చరిత్రలు ఏంటో తెలుసుకో, ఏ రకంగా దాన్ని నెట్టుకుని బయటకు వచ్చారో అవన్నీ కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా కూడా నువ్వు విజేతం అవుతావు. కాబట్టి గెలుపు వెనకాల ఉన్నటువంటి కష్టాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, నిలబడగలుగుతారో వాళ్ళు విజయాన్ని అందుకోగలుగుతారని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.